ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నాము. జాలియన్వాలా బాగ్ మ్యూజియం. జాలియన్వాలా బాగ్ సంబంధించినటువంటి ఓ రైటింగ్ ఇక్కడ ఉంది, మీరు గమనించండి. బ్రిటిష్ వారి కట్టడమే అన్నమాట ఇది. చూడండి, ఇందులోనే జాలియన్వాలా బాగ్కు సంబంధించిన జాలియన్వాలా మారణ హోమానికి సంబంధించిన స్మృతులు ఇక్కడ ఉన్నాయి. మన యొక్క అమరవీరుల యొక్క చిహ్నాలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. జాలియన్వాలా బాగులో చనిపోయిన వారి పేర్లు ఇక్కడ లిఖించడం జరిగింది. మీరు ఇక్కడ కనబడుతున్న గోడలను గమనించవచ్చు, వారి పేర్లు ఉంటాయి. మరి దగ్గరగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. దీని మీద వాళ్ళ పేర్లు లిఖించడం జరిగింది. ఇక్కడ ఒక స్తూపాన్ని గమనించవచ్చు. దాని మీద ఒక ఆసక్తికరమైన రైటింగ్ ఉంది, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం రాసి ఉందో. గాడ్ ఈజ్ వన్, ఈజ్ ద విక్టరీ అని రాస్తుంది ఈ స్తూపం మీద. ఇది వార్కు సంబంధించిన మ్యూజియం అన్నమాట. మీరు గమనించండి, ఈ మ్యూజియంలో స్వతంత్ర పోరాటంలో జరిగిన సందర్భాలను ఇక్కడ మ్యూజియంగా చిత్రీకరించారు. మీరు గమనించవచ్చు ఇందులో. చూడండి, ఇక్కడ సైనికులు భారతీయులు ఉన్నారు. ఇక్కడ భగత్ సింగ్ గారి 12 సంవత్సరాల నాటి ఫోటో ఉంది, మీరు గమనించవచ్చు. భగత్ సింగ్ గారి ఫోటో అన్నమాట ఇది. జాలియన్వాలా బాగ్, ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్. ఉధమ్ సింగ్ జాలియన్వాలా బాగ్ మృతికి మరియు మారణ హోమానికి కారకులైన వారిని చంపడంలో వీరు అత్యంత కృషి చేసి వారిని చంపడం జరిగిందన్నమాట.